చెప్పుకుంటాం. తల్లి మనకు జన్మనిస్తుంది, తండ్రి మనకు జ్ఞానాన్ని బుద్ధిని అంటే పెంపకాన్ని అందిస్తాడు మన తండ్రి. గురువు బోధించేదాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే మీరు తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు తెచ్చే యంత్రాలుగా పిల్లల్ని తయారు చేసే స్కూళ్ళు ఉన్నాయి. అంటే చదువు అన్ని స్కూళ్ళు చెప్తారు, చదువు ఎంత ముఖ్యమో పిల్లలకు శారీరక దారిద్ర్యం కూడా అంతే ముఖ్యం. మా టీపీఎస్ఏ గొప్పతనం ఏంటంటే పిల్లలకు చదువులు చెప్తుంది, జీవిత పాఠాలు చెప్తుంది, శారీరక దారిద్ర్యాన్ని నేర్పిస్తుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నేర్పించేటువంటి మంచి అసోసియేషన్ మా తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్. గొప్పవాళ్ళు కావాలంటే చిన్నప్పుడే మొక్కై వంగు అనేది మానై వంగునా అంటారు. అంటే చిన్ననాడే మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులు చెప్పింది, గురువు చెప్పింది వింటే తప్పకుండా పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. మొబైల్ ఫోన్ స్పాయిల్స్ యువర్ ఫ్యూచర్, బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేయండి. నాట్ ఓన్లీ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. పుస్తకాలు చదివిన వాడు జీవితంలో చెడిపోడు, కానీ మంచి మంచి పుస్తకాలు చదివితే ప్రపంచాన్ని చదవచ్చు, గొప్ప విజ్ఞానాన్ని పొందవచ్చు. అమెరికాలో చిన్నప్పుడే 3rd క్లాస్ 2nd క్లాస్ నుంచే పిల్లలు పుస్తకాలు చదువుకుంటారు. డోంట్ ప్లే గేమ్స్ విత్ మొబైల్, ట్రై టు రీడ్ ద బుక్స్. ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు చదవండి. మీరు యుఎస్లో, సింగపూర్లో, అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్లో చిన్నప్పటి నుంచే పిల్లలు బాగా పుస్తకాలు చదువుకుంటారు. మీరు చదువుకున్న చదువు వృధా కావద్దు, మా చదువు 10 మందికి ఉపయోగపడాలని అద్భుతంగా పనిచేసే మా గురువులందరికీ నేను శిరస్సు వచ్చి ప్రణామం తెలియజేస్తాను. వాడు పెద్ద కోటీశ్వరుడు, పెద్ద విద్యావంతుడు అవుతాడు. తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాళ్ళని కూడా చూస్తున్నాం. తల్లిదండ్రికి అన్నం పెట్టని వాడు కోటీశ్వరుడు అయితే ఏంటి, వాడు పెద్ద విద్యావంతుడు అయితే ఏంటి, సమాజం దృష్టిలో మన దృష్టిలో వాడు ఒక మూర్ఖుడు, వాడి సమాజానికి పనికిరాని వాడు. అందుకే ఆ పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యత, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ చిన్నప్పుడే నేర్పించాలి. తల్లి ఎంత గొప్పదో, తల్లి బిడ్డల కోసం తాను ఒక పూట తినకుండానైనా నా బిడ్డ బాగుండాలని ఎంత కష్టపడి తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తుందో, మరి పెద్దగైన తర్వాత మీరు ఆ తల్లినే చూడకపోతే. తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఇది సిద్దిపేటకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విస్తరిస్తుంది. దీనికి నా సంపూర్ణమైన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. నా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు, నా సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుంది. మంచి పిల్లల్ని మన సిద్దిపేట నుంచి తయారు చేయండి. మా సిద్దిపేట పిల్లలు, మా సిద్దిపేట గర్వపడే విధంగా గొప్ప పిల్లల్ని మీరు తయారు చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.